నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు మీరు చేసే పనులు అన్నిట్లో కూడా విజయాలు చేకూరాలని, అలాగే ఆయుర ఆరోగ్యాలతో మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో ఏంటంటే బేసిక్గా మన 2024 పోయిన సంవత్సరం జర్నీ ఎలా ఉంది అండ్ దెన్ మన 2025 జర్నీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మీకు వచ్చిన అప్డేట్ ఇద్దామని వీడియో చేస్తున్నా అండి. సో మొట్టమొదటిసారిగా చెప్పాలంటే 2024 సంవత్సరం మనకు ఒక సాలిడ్ సంవత్సరం అని చెప్పాలండి. ఎందుకంటే మన 2024 సంవత్సరం జనవరిలో చూస్తే కనుక మనకి 4000 సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారనమాట. సో ఇప్పుడు చూస్తే 2025 డిసెంబర్ 31 చూస్తే కనుక మన సబ్స్క్రైబర్స్ 19,000 మంది అయ్యారనమాట. సో నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం 15,000 మంది వరకు మన సబ్స్క్రైబర్ కుటుంబ సభ్యులు యాడ్ అయినట్టు చెప్పుకోవాలి. సో మనల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో అండ్ జర్నీ విషయానికి వస్తే కనుక 2024లో సో మన ఛానల్ యొక్క కోర్ వాల్యూస్ ఏంటంటే, మన కోర్ కాన్సెప్ట్స్ మీకు అందరికీ తెలుసు. ట్రెక్కింగ్ అండ్ ఎక్స్పెడిషన్స్ అండ్ అడ్వెంచర్స్ అనే మన కోర్ కాన్సెప్ట్స్ అని 2024 చూస్తే కనుక చాలా అంటే చాలా తక్కువ ట్రెక్స్ చేశారని చెప్పుకోవాలి. ఓవరాల్ ట్రావెల్ అయితే కనుక 2023 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2024లో కొంచెం తక్కువ చేశారని చెప్పుకోవచ్చు. కానీ చాలా వరకు కూడా కొన్ని ప్లేసెస్ కవర్ చేయడం జరిగింది, హోటల్ రివ్యూస్ కవర్ చేయడం జరిగింది, టెంపుల్స్ కవర్ చేయడం జరిగింది అనమాట. సో కానీ ట్రెక్స్ అనేవి కొంచెం తగ్గాయని చెప్పుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వెంచరస్ ఇయర్గా చేయబోతూ ఉన్నానండి. సో ఈ సంవత్సరం అయితే కనుక పర్ఫెక్ట్ కాంబోగా ఉండబోతుంది. సో తప్పకుండా మనం ఈ సంవత్సరం ఎంత సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నాం అంటే కనుక అలాంటి నంబర్ అనేది నా దగ్గర మాత్రం ఖచ్చితంగా లేదు. బట్ మీ అందరి ఆదరణతో, సహాయ సహకారాలతో తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఒక మంచి మైల్ స్టోన్ని అధిరోహిస్తామని కోరుకుంటూ ఉన్నాను మనస్ఫూర్తిగా. ఇంకోసారి మీ అందరికీ కూడా పోయిన సంవత్సరం మనకి సపోర్ట్ చేసి మన వీడియోలు వాచ్ చేసి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చిన అందరికీ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 2025 సంవత్సరంలో ఇలాగే మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నానండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.